విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు. మే 29. నీ తప్పులను ఒప్పుకో. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చేనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించును. యోనా 1:12. ప్రవక్త అయినవాడు అనేక విషయాలను గ్రహిస్తాడు. ఈ తుఫాను ఎందుకు వచ్చిందో ఎరిగి ఉన్న ప్రవక్త ఇక్కడున్నాడు. అటువంటి విషయాలను గ్రహించుకోగలలాగున తన్ను తాను తగ్గించుకున్నాడు. భార్య యొక్క జబ్బుకు కారణము భర్త కావచ్చును, కానీ దానిని గుర్తించులాగున అతడు తగ్గించుకొనకపోవచ్చును. ఒక ఆమెకు జబ్బుగా ఉందని ప్రార్థన చేయమని చెప్పారు. మేమెంతో ప్రార్థన చేశాము కానీ స్వస్థత రాలేదు. ఆమె భర్త పాపం వలన భార్యకు జబ్బు వచ్చినట్లు దేవుడు చెప్పాడు. కొన్నిసార్లు తల్లి పాపం వలన బిడ్డ జబ్బు పడడం చూస్తాము. భర్త తన్ను తాను తగ్గించుకొనందున చివరికి భార్య చనిపోయింది. ఆమె స్వస్థత కొరకు అతడు కొన్ని వేల రూపాయలు ఖర్చు చేశాడు. డబ్బును ఖర్చు చేయటం ద్వారా ఒకడు తన ప్రేమను చూపించవచ్చును, కానీ విశ్వాసము సాధకము చేయటం అక్కడ ఉన్నదా? ఓడ నావికులు అలలు అదుపు చేయాలని ఎంత ప్రయత్నించినను పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. సాధారణంగా ప్రవక్తల పక్షాన దేవుడు ఉంటాడు. అయితే ఇక్కడ ప్రవక్త యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతనితో లేడు. అతడు దేవుని చిత్తంలో లేడు. నీవు దేవుని చిత్తంలో లేనప్పుడు నీవు పాపములను చేస్తున్నట్లే. దేవుని కాపుదల నీ దగ్గర నుండి తీసివేయబడుతుంది. తాను ప్రయాణిస్తున్న వాడికి యోనా నాశనాన్ని తీసుకుని వస్తున్నాడు. నీ సొంత కుటుంబానికే నీవు కష్టాలు తీసుకుని రావచ్చు. దైవభక్తి లేని ప్రజలతో నీవు నివసించాలని నీవు తీర్మానించుకొని ఉండవచ్చు. ఉద్దేశపూర్వకంగా నీవు ఆ స్థలాన్ని ఎంచుకున్నావు. లోతు అలా చేసి తన కుటుంబానికి నాశనము తెచ్చుకున్నాడు. దానియేలు సింహపు బోనులో ఉండినాడు, గాని అతడు దేవుని చిత్తంలో ఉండుటను బట్టి అతడు క్షేమంగా ఉన్నాడు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా దావీదు మేడపై నడుచుచుండినాడు. ఒక శోధన వచ్చింది, అతడు పడిపోయాడు. దేవుని చిత్తాన్ని ఎరిగియుండి దానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు 10,000 మంది నీ గురించి ప్రార్థన చేసినను దానివల్ల ఉపయోగం ఉండదు. యోనా ప్రార్థన చేయలేకపోయాడు, అతడు నిద్రపోవుచుండినాడు. ఒక మహాపట్టణము నాశనము అవ్వబోతున్నది. దేవుడు తన వర్తమానమును తీసుకుని వెళ్ళే బాధ్యతను ఇచ్చుటకు వేరెవరూ లేరు. 10,000 ఆత్మలు అవసరతలో ఉండవచ్చును. సువార్త వర్తమానము తీసుకుని వెళ్ళవలసిన వాడవు నీవు ఒక్కడవే కావచ్చును. నాశనమగుచున్న ఆత్మలకు వర్తమానమును తీసుకుని వెళ్ళుటకు నీవు సిద్ధపడి ఉన్నావా? దానియేలు గారు.